ఐఐటీలో బీటెక్ లక్షల ప్యాకేజీతో అవకాశాలు అయినా వాటన్నిటినీ వదులుకొని వ్యాపార ఆలోచన చేశాడు హైదరాబాద్కు చెందిన గొడిసెల సాయికేష్ గౌడ్. మిత్రుడితో కలిసి కంట్రీ చికెన్ కో పేరిట నాటుకోళ్ల వ్యాపారం మొదలుపెట్టాడు. తనకంటూ ఓ మోడల్ మార్కెట్ సృష్టించుకొని ఆన్లైన్లోనూ విక్రయాలు సాగిస్తున్నాడు. 5 అవుట్లెట్లను దిగ్విజయంగా నడిపిస్తూ ఏడాదికి 16 కోట్ల టర్నోవర్ సాధించాడు. అసలు బీటెక్ చేసిన అతడికి ఈ ఆలోచన ఎందుకొచ్చింది? ఎలాంటి ప్రణాళికలతో సక్సెస్ఫుల్గా అంకురాన్ని నడుపుతున్నాడు? ఆ యువ వ్యాపారవేత్త మాటల్లోనే విందాం. యువత ఆలోచన తీరు మారిపోతుంది. ఉన్నత చదువులు, ఆకర్షణీయమైన వేతనాలు ఉన్నప్పటికీ అవేవీ సంతృప్తినివ్వడం లేదు. అంటే సొంతంగా వ్యవస్థాపకులుగా, అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారుతూ మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇటీవల కాలంలో కల్తీలకి చెక్ పెట్టేలాగా నాణ్యమైన ఆహారం, పౌష్టికాహారం అందించేందుకు సాయికేష్ గౌడ్ అనే యువకుడు సొంతంగా ఒక కంట్రీ చికెన్ కో అనే స్టార్టప్ ప్రారంభించి వినియోగదారులకు నాణ్యమైన నాటుకోడి చికెన్ అందిస్తున్నారు. తద్వారా పలువురికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ప్రస్తుతం మనతో సాయికేష్ గౌడ్ ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. నమస్కారం సాయికేష్, కంగ్రాచులేషన్స్. మీ బిజినెస్ బాగా నడుస్తుంది. అసలు మీరు ఉన్నత చదువులు అంటే వారణాసిలో ఐఐటి చేశారు. ఎందుకు ఈ రంగంలోకి ఎంచుకున్నారు? అంటే సాఫ్ట్వేర్ వేతనాలు బాగా ఉన్నాయి కదా, ఎందుకు? రైట్. ఇప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ నుంచే బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే నాకు చాలా ఎక్కువ ఉండే. బిజినెస్ ఎలా ఉంటుంది, ఏమేమి జరుగుతుంటుంది అని చాలా తెలుసుకోవడానికి ఎన్నో దాంట్లో పార్ట్ తీసుకోవడం అంతా స్టార్ట్ చేశాను. అండ్ అలా బిజినెస్ సైడ్ ఇంట్రెస్ట్ పెరిగింది. అట్ ది సేమ్ టైం నేను చిన్నప్పటి నుంచి చూస్తుండే, ఇప్పుడు మనం అందరినీ పెరుగుతున్నాము, ఒక సొసైటీ లాగా ఉంటున్నాము. అండ్ మనం తినే ప్రతి దాంట్లో, మనం చేసే ప్రతి పనిలో ఇంకొక మనిషి మనకు సహాయపడింది ఉంది. మనం ఇంత కంఫర్ట్స్ ఇచ్చిన ఒక హ్యూమన్ సొసైటీకి మనం ఏదో ఒక వేలో తిరిగి ఇవ్వాలి అనే భావన చాలా ఎక్కువ ఉండే. అండ్ అలా చూస్తున్నప్పుడు ఎందుకో నాకు తెలియకుండానే అగ్రికల్చర్ సైడ్గా చాలా ఇంట్రెస్ట్ పెరగడం స్టార్ట్ అయింది. దాని తోడుగా 2018 నుంచి 2020కి ఆ టైం గ్యాప్లో ఒక పాప్కార్న్ కంపెనీతో పనిచేస్తూ, ఫార్మర్స్తో పనిచేస్తూ, ఒక టైప్ ఆఫ్ అసోసియేషన్ బిల్డ్ చేసుకుంటూ వాళ్ళతోని ఒక బేసిక్ అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకున్నాను. అండ్ అలా ముందరికి వెళ్తుండే. అండ్ స్ట్రాంగ్గా నమ్మే ఒక సేయింగ్ ఉంది, వీఆర్ వాట్ వీ ఈట్. అంటే మనం ఏం తింటామో మన బాడీస్, మన థాట్స్ అన్నీ అలానే ఫామ్ అవుతాయని. అండ్ ఇప్పుడు ఇవాళ చూస్తే మన సరౌండింగ్లో ఇంతకుముందు మనం అన్నీ న్యాచురల్గా పెరిగినాయి, మనకే ఒక పొలాలు ఉంటుండే, అక్కడి నుంచి తెచ్చుకొని తినడము ఇవన్నీ జరుగుతుండే. బట్ ఇవాళ రోజు మనం ఎక్కడి నుంచి వస్తుందో మనకు ఆ సోర్స్ కరెక్ట్గా తెలియదు. యాజ్ ఇన్ అక్కడ దాన్ని ఏదైతే పెంచుతున్నారో, అయితే కంప్లీట్గా ఏదో కోడి న్యాచురల్గా ఒక 4 monthsలో పెరుగుతున్నానో అది ఒక ఆర్టిఫిషియల్గా జస్ట్ ఒక నెలలోనే పెంచడం జరుగుతుంది. అండ్ దాంతో ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి. ఫీమేల్స్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, పీసీఓఎస్, మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, అలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ చూస్తున్నాము. అవన్నిటికీ రీజన్ ఏందని చూస్తే మనం తినే ఫుడ్డే. ఇప్పుడు మీ నేపథ్యం ఏంటి? మీరు వారణాసిలో ఐఐటి చేశారు. అంటే మీరు చదువుకుందే ఒక భిన్నమైన కోర్సు, కానీ ఈ రంగంలోకి వచ్చారా? అంటే మార్కెట్ రీసెర్చ్ ఎలా చేశారు? అంటే ఈ ప్రత్యేకించి మన హైదరాబాద్ మహానగరాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని నాటుకోళ్ళకి ఇంత డిమాండ్ ఉందని మీరు ఎలా రీసెర్చ్ చేశారు? అంటే మీరు ఎలా కనుగొన్నారు? రైట్. నాకు స్టార్టింగ్ నుంచి ఆన్ గ్రౌండ్ మీద పనిచేయడమే చాలా ఇంట్రెస్ట్. నాకు ఆల్రెడీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ ఉన్నా నేను కావాల్సుకొని మెకానికలే చూస్ చేసుకున్నాను. ఎందుకంటే అక్కడ ఫిజికల్గా పనిచేసినప్పుడు ఆ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది నాకు. ఎందుకో నాకు స్టార్టింగ్ నుంచి సాఫ్ట్వేర్ ఆ థింగ్ నాకు ఎందుకు సింక్ అవ్వలేదు. అండ్ సెకండ్, ఈ నాటుకోడి ఇది చూస్తున్నప్పుడు ఎప్పుడైతే ఇంత ఎక్కువ కల్తీ జరుగుతుందో అక్కడ సొసైటీకి నేను ఒక టైప్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేయగలుగుతా అనిపించింది. అండ్ నాటుకోడి అనేది ఒక చాలా మంచి ఆప్షన్లా కనిపించడం స్టార్ట్ అయింది. ఇప్పుడు నాటుకోడి అనేది మనకి తెలియనిది, కొత్తదేం కాదు, అందరికి తెలిసింది. నాటుకోడి హెల్త్కి మంచిదా, బ్రాయిలర్ హెల్త్కి మంచిదా అంటే దాని డిబేటే లేదు. నాటుకోడి హెల్త్కి మంచిదని ప్రతి పర్సన్ చెప్తారు. బట్ అది ఒక రీటైల్లో ఒక కస్టమర్కి అందజేయడం అనేది జరగట్లేదు. ఇప్పుడు చాలా తక్కువైపోయింది నాటుకోడి కన్సెప్ట్. దాన్ని పెంచాలి, కస్టమర్కి ఒక నార్మల్ మంచి హెల్దీ చికెన్, న్యాచురల్గా పెరిగిన చికెన్ అందజేయాలి అనే రీజన్తో ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే మీరు కొన్ని తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గ్రామాల్లో సొంతంగా రైతులతో పెంచిస్తున్నారు. అవునవును. అంటే వాళ్ళకి ఎట్లా మీరు బైబ్యాక్ ఒప్పందాలు చేసుకుంటారా ఎట్లా? అంటే వాళ్ళు అంటే పోషణ విధానంలో ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో మేము 2 రకాల రైతులతో పనిచేస్తామండి. ఒకరేమో ఎవరైతే ఇంటి వాకిట్లో ఒక 10-15 బర్డ్స్ పెంచుతారో అలాంటి వాళ్ళతోని,
పెరటో కోడ్లు పెంపకాన్ని అక్కడ వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి కోడి పిల్లలు ఇచ్చి పెంచిపిచ్చి మేము తిరిగి కొంటాము. దానికి ఒక కంప్లీట్ సప్లై చైన్ డిజైన్ చేసాము. విలేజ్ కలెక్టర్ ఒక పర్సన్ వెళ్తారు, అక్కడికి వెళ్ళి మా ప్రొక్యూర్మెంట్ సెంటర్కి తీసుకొస్తారు. అలా ఒక సప్లై చైన్ ద్వారా జరుగుతుంది. ఇంకా అది కాకుండా కొందరు మాకు ఫ్రీ రేంజ్ ఫార్మర్స్ ఉన్నారు. అంటే వీళ్ళు ఒక పోల్ట్రీ షెడ్ లాంటిది ఒక షెడ్ ఉంటుంది, అది నైట్ షెల్టర్ లాగా వాడతారు. దాని ముందు ఒక పెద్ద ఓపెన్ ల్యాండ్ ఉంటుంది, అక్కడ ఈ కోడ్లన్నీ తిరుగుతూ దానికి నచ్చింది తింటూ పెరుగుతూ ఉంటాయి. సో ఇలా 2 టైప్ ఆఫ్ ఫార్మర్స్తో వర్క్ చేస్తూ పెంచడం జరుగుతుంది. ఆంధ్ర తెలంగాణ కలిపి ఆల్మోస్ట్ 1000 పైగా ఫార్మర్స్తో పనిచేయడం జరిగింది. అంటే కరోనా మహమ్మారి నేపథ్యంలో అప్పుడేమన్నా మీకు ఏమైనా సవాళ్ళు ఎదురయ్యా? అంటే ఆ కరోనా నుంచి మీరు ఏమైనా గుణపాఠాలు నేర్చుకుని ఈ రంగంలో దిగారా? రైట్. అసలు ఏంటి అసలు అంటే జనాలకి పౌష్టికాహారం అందించాలని చెప్పి మీ లక్ష్యం ఎలా రీచ్ అవుతున్నారు? నేను కోవిడ్లో చూస్తున్నా అండి, చాలామందికి రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ కోవిడ్ టైంలో ఆ బాధ అదంతా చూస్తూ అప్పుడు ఎందుకో చాలా మెంటల్గా ఫిక్స్ అయ్యాను. సొసైటీ మనకి ఎంతో చేసింది, అక్కడ ఒక రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ అందజేయడం అనేది చేస్తే చాలా పెద్ద మార్పు తీసుకురాగలుగుతాము. అండ్ ఇంత కన్జ్యూమర్ చికెన్స్ అనేది తీసుకొచ్చి దాంట్లో మార్పు తీసుకురాగలిగితే చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అనేది అర్థమైంది. అండ్ ఎట్ ద సేమ్ టైం కోవిడ్లో నేను ఏదైతే పాప్కార్న్ కంపెనీలో ఉన్నానో అది ఒక చిన్న డౌన్ఫాల్లో ఉండే. దాంట్లో అప్పుడు అది ఎగ్జిట్ అవుతూ ఇంకా ఏం చేయాలనేది చూస్తూ అప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తుండే ఏం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని. అండ్ అదే టైంకి ఈ నాటుకోడి ఇలా ఉంటుంది, ఇలా స్వచ్ఛందంగా పెరుగుతుంది, దానికి ఇలా చేయొచ్చు అనేది అర్థమయ్యి స్టార్ట్ చేయడానికి డిసైడ్ అయ్యాము. బట్ స్టార్ట్ చేసేటప్పుడు అక్కడ ఫస్ట్ మేము చూసింది ఏంటంటే కస్టమర్కి ఏం కావాలి, అక్కడ నాటుకోడి తినే కస్టమర్కి ఎలాంటి కోడి కావాలి ఏంది అనేది అర్థం తీసుకొని ట్రై చేసాము. అండ్ ఆ ప్రాసెస్లో మాకు అర్థమైన ఫస్ట్ విషయం ఏంటంటే చాలామందికి నాటుకోడి కావాలి అండ్ కొందరికి న్యాచురల్గా పెరిగిన కోడి కావాలి, బట్ అది మీట్ సాఫ్ట్ ఉండాలి. సో దాని రకాల మొత్తం ప్రతి ఒక్కటి కస్టమర్ అర్థం చేసుకొని రకరకాల ప్రోడక్ట్స్ లాంచ్ చేసాము. ఇందులో మీరు చూసినట్టు 5 రకాల నాటుకోడి ఇక్కడ కస్టమర్కి అందజేయడం జరుగుతుంది. మేము ఇప్పుడు 2001లో ఒక మీ మిత్రుడితో కలిసి స్టార్ట్ చేశారు. ఆరంభంలో ఎంత పెట్టుబడి పెట్టారు? ఈ జర్నీలో హైదరాబాద్లో ఎన్ని అవుట్లెట్స్ స్టార్ట్ చేసి ఎన్ని ప్రారంభించారు, అవి ఎలా నడుస్తున్నాయి? స్టార్ట్ చేయడం నాకైతే అమౌంట్ సంపాదించాను, నియర్లీ ఒక 1 crore పెట్టుబడితో స్టార్ట్ చేయడం జరిగింది. బట్ మేము ఎలా ముందుకు వెళ్తున్నానో అక్కడ కంపెనీ ఇంకా టర్నోవర్ పెరుగుతూ బిజినెస్ పెరుగుతూ అలా ఎక్స్పాండ్ అవ్వడానికి చూస్తున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 స్టోర్స్తోని హైదరాబాద్లో ఆపరేషన్లో ఉన్నాము. అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఏరియాలో హైదరాబాద్లో ఆన్లైన్ ఆర్డర్స్ త్రూ డెలివర్ చేయడానికి చూస్తున్నామండి. ఇప్పుడు అంటే ప్రత్యేకించి మన హైదరాబాద్ మహానగరంలో కన్జ్యూమర్స్ నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? ఇప్పుడు మీరు ఈ అవుట్లెట్స్ ద్వారా కానీ మీ కార్పొరేట్ ఆఫీస్ ద్వారా కానీ ఎంతమంది యువతకి ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80 మెంబర్స్ టీమ్తో కలిసి పనిచేస్తున్నామండి. అండ్ హైదరాబాద్ గురించి స్పెసిఫిక్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక కస్టమర్కి అక్కడ ఫ్రెష్గా కావాలి, అక్కడ చల్లబడిపోయింది లేదు ఫ్రోజన్ది అలా ఇస్తే ఎవరికి నచ్చదు హైదరాబాద్లో. అందుకే మేము ఇలాంటి స్టోర్ కాన్సెప్ట్ డిజైన్ చేసాం. ఇక్కడ ఒక కస్టమర్ వచ్చి ఆయనకి ఎలాంటి నాటుకోడి కావాలో చూసుకొని ఇక్కడనే కట్ చేయించుకొని తీసుకెళ్ళి ప్రాసెస్ చేయించుకోగలుగుతాడు. అండ్ ఇది కంప్లీట్ మీ స్టోర్లో చూస్తే ఎలాంటి దుర్వాసన అనేది రాదు. ఈ స్టోర్కి మాకు ఒక పేటెంట్ కూడా పెండింగ్ ఉంది. ఈ కంప్లీట్ ఈ స్టోర్ని అలా చేయడానికి రీజనే అది. అంటే మేము స్టార్ట్ చేసేటప్పుడు అనుకున్నది మెంటల్గా ఇదే, ఒక కస్టమర్కి చాలా మంచి హైజీనిక్గా అందజేస్తూ ఎట్ ది సేమ్ టైం ఫ్రెష్గా ఇవ్వాలి. ఒక లోకల్ చికెన్ షాప్ లాగా అలా డర్ట్ అలా అన్హైజీనిక్ అలా ఉండొద్దు, హైజీనిక్గా ఉండాలి, ప్లస్ లైవ్ కూడా ఆఫర్ చేస్తానని చూడాలి. ఈ కోళ్ళ పెంపకంలో అంటే ఏమైనా టీకాలు అటువంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో అలాగే ఫీడ్ ఏంటి అసలు? అంటే పూర్తిగా సేంద్రియ పద్ధతులేనా? ఏం చేస్తున్నారు? సో ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ చూస్తున్న అన్ని రకరకాల నాటుకోడిలు ఉన్నాయి కదా, ఈ ప్రతి ఒక్క నాటుకోడికి మేము పర్చేస్ చేసే ముందు యాంటీబయాటిక్ రెసిడ్యూ టెస్ట్ అవన్నీ చేస్తూ ఉంటాము. సో అక్కడ ఇలాంటి యాంటీబయాటిక్ రెసిడ్యూ లేకుండా పర్చేస్ చేయడానికి చూస్తాం ఫస్ట్. అండ్ ఆల్మోస్ట్ 17 టైప్స్ ఆఫ్ క్వాలిటీ చెక్ పాయింట్స్ ఉన్నాయి మాకు. ఆ 17 క్వాలిటీ చెక్స్లో పర్చేస్ అవుతానే అప్పుడే ఈ స్టోర్కి వస్తుంది అది బర్డ్, లేకపోతే ఈ స్టోర్కి రాదు బర్డ్. అక్కడ ఏవైతే మేము ఫార్మర్తో నాటుకోడి పెంచిపిస్తామో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ జర్నీ వారికి మొత్తం ప్రతి ఒక్క థింగ్ని మానిటర్ చేస్తూ పెంచడానికి చూస్తాము. అండ్ ఇక్కడ కస్టమర్స్కి మేమిచ్చే ప్రామిస్ ఏంటంటే కంప్లీట్గా న్యాచురలీ రేస్డ్ బర్డ్ని అందజేయడానికి చూస్తున్నాము. అండ్ ఈ నాటుకోడిది వట్టి నేను చెప్పడమే కదండి, మీరు మామూలుగా గూగుల్ చూసిన ఒకవేళ మా ఓన్ ఈ బర్డ్స్ న్యూట్రిషనల్ వాల్యూ చూసిన పొటాషియంలో, కాల్షియంలో, మెగ్నీషియం ఇలా రకరకాల మినరల్స్లో ఆల్మోస్ట్ 10 times ఒక నాటుకోడిలో ఎక్కువ ఉంటున్నాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం దాని ఫ్యాట్ కంటెంట్ చూస్తే బ్రాయిలర్లో ఒక 100 grams నియర్లీ 10 grams ఫ్యాట్ ఉంటే అదే ఒక నాటుకోడిలో
ఆ ఫ్యాట్ కంటెంట్ 1.5 గ్రామ్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 10 రెట్లు తక్కువ ఫ్యాట్ కంటెంట్. అక్కడ నేను ప్రత్యేకంగా నాటుకోడి మంచిదని చెప్పాల్సిన అవసరం అందరికీ తెలిసిన విషయమే. మా పని దాన్ని అలానే మెయింటైన్ చేస్తూ, ఆ న్యాచురల్లీ రేజ్డ్ ఆస్పెక్ట్ మెయింటైన్ చేస్తూ ఆ కస్టమర్కి అందజేయడం చూద్దాం అంతే. ప్రత్యేకించి మన కస్టమర్స్ని ఆకట్టుకోవడం కోసం రైట్. పికిల్స్తో పాటు అమ్మ చేతి మారినేట్స్ కూడా మరి మార్కెట్లో కొత్తగా తీసుకొచ్చారు. ఎలా ఉంది వాటి రెస్పాన్స్, ఎలా ఉంది అంటే ఆదరణ ఎలా ఉంది వినియోగదారులు? రైట్. ఇప్పుడైతే మేము లాంచ్ చేసాం అమ్మ చేతి మ్యారినేట్స్ అనేటిది. జస్ట్ ఒక 1 వీక్ అవుతుంది. ఆ 1 వీక్లోనే చాలా ఎక్కువ రెస్పాన్స్ చూస్తున్నాము. ఇక్కడ ఈ అమ్మ చేతి మ్యారినేట్స్కి ఒక చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఉందండి. ఇక్కడ చూస్తే ఈ అమ్మ చేతి మ్యారినేట్స్ ఇక్కడ పైన ఉన్నది మా ఓన్ మదర్ ఫోటో. ఇది ఇక్కడ మేము చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఎన్నో మంది చెఫ్స్, చాలామంది 5 స్టార్ హోటల్ చెఫ్స్తో కలిసి వర్క్ చేసాము. కానీ ఓవర్ చేసింది మాకు పర్సనల్గా నచ్చలేదు. బట్ మా ఇంట్లో మా మదర్ చేసింది చాలా నచ్చుతుండే. సో అదే కాన్సెప్ట్లో అక్కడ ఆ ఇంటి వంట, ఆ టేస్ట్ అనేది ప్రతి పర్సన్కి రావాలని మా మదర్తోనే రెసిపీస్ చేపించి ఈ అమ్మ చేతి మ్యారినేట్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక అమ్మ వాళ్ళ ఇంటికి ఎలాంటి మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తుందో అలాంటి ఫుడ్డే అందజేయాలని అమ్మ చేతి మ్యారినేట్స్ అనేది లాంచ్ చేస్తాము. ఎలాంటి ఆర్టిఫిషియల్స్ కలర్స్ లేకుండా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కంప్లీట్గా మా న్యాచురలీ రేజ్డ్ ఆస్పెక్ట్ అలాంటి దానిలాగానే అమ్మ చేతి మ్యారినేట్స్ అనేది ఇచ్చాము. ఇంకా కస్టమర్కి చాలామందికి నాటుకోడి వండుకోవడం చాలా కష్టము. ఆ వండుకోవడం ప్రాసెస్ ఈజీ అయిపోతుంది అనేది అమ్మ చేతి మ్యారినేట్స్ లాంచ్ అయిందండి. ఇప్పుడు పికిల్స్ ఎక్కడ తయారు చేస్తున్నారు అంటే సిద్దిపేటలో మహిళా సంఘాలతో చేపిస్తున్నారు అంటే ఎంత మోతాదులో చేపిస్తున్నారు? మీరు మార్కెట్లో ఎలాంటి ధరలకు అమ్ముతున్నారు? రైట్. సో ఈ పికిల్స్ అనేటివి ఫస్ట్ రెసిపీ మొత్తం మేమే తయారు చేసి పెట్టాము. అది చేసిన తర్వాత అక్కడ ఆ రెసిపీ గురించి కంప్లీట్గా A to Z ట్రైనింగ్ ఇస్తూ సిద్దిపేటలో ఒక మహిళా సంఘం ఉందండి, వాళ్ళతో పాటు ఈ మ్యానుఫ్యాక్చర్ చేపిస్తున్నాము. అక్కడ మొత్తం రెసిపీ మాదైనప్పటి నుంచి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం వాళ్ళ చేతుల మీద జరిగి మాకు ఇస్తున్నారు. అండ్ దానికి వాళ్ళకి ఒక ప్రతి మంత్ ఒక మినిమం ఆర్డర్ ఇస్తూ వాళ్ళతో చెప్పడం జరుగుతుందండి. ఇది మా కంట్రీ చికెన్ పికిల్. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి? ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తున్నారు. ఎలా నడుస్తుంది? ఈ సంవత్సరం ఎంత టర్న్ ఓవర్ సాధించారు? రాబోయే రోజుల్లో నెక్స్ట్ రాబోయే 5 ఏళ్లలో మీ వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఏంటి? సో ఇప్పుడు మేము ఫస్ట్ ఒక స్టార్టింగ్ 2 years మా మోడల్ని కరెక్ట్ చేసుకుంటూ కస్టమర్కి బెటర్ సర్వీస్ ఇస్తూ ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేసాం స్టోర్లో. అక్కడ రకరకాల ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తూ అక్కడ దాని కస్టమర్ని అర్థం చేసుకుంటూ ఫైనల్గా ఒక మోడల్ ఖరాబ్ అయ్యాము. ఈ 5 స్టోర్స్ అనేటివి హైదరాబాద్లో జస్ట్ ఒక బేస్ లాగా క్రియేట్ చేసుకోవడం జరిగిందండి మాకు. అండ్ ఇప్పుడు దీని ద్వారా మేము చూసేది ఏంటంటే ఒక పాస్ట్ 6 monthsగా చాలామంది కస్టమర్స్ మా కంట్రీ చికెన్ కో అనే యాప్ త్రూ ఆర్డర్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అక్కడ ఫస్ట్ కస్టమర్ స్టోర్కి వస్తాడు, చూస్తారు, ఆయనకి అసలు ఇక్కడ ఏముంది, ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నామో అర్థమవుతుంది. అక్కడ మీరు చూసినట్టు కంప్లీట్ ఒక ఫార్మ్ టు ఫోర్క్ జర్నీ, ఒక బర్డ్ ఎలా పెరుగుతుంది ఏందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి ఆ వీడియోస్ చూపిస్తూ అంతా ఒక ట్రస్ట్ విన్ చేయగలిగాము. అండ్ ఇప్పుడు కస్టమర్ చాలామంది మాకు ఆల్మోస్ట్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక నియర్లీ 20,000 కంటే ఎక్కువ కస్టమర్స్ ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే. ఇక్కడ ఇది కాకుండా మీకు చెప్పినట్టు ఈ 5 స్టోర్స్ ఒక బేస్ లాగా తీసుకొని ఇప్పుడు ఇండియా వైడ్గా ఎక్స్పాండ్ అవ్వడానికి చూస్తున్నామండి మేము. అండ్ ఇప్పుడు ఈ బెటర్ చికెన్ అనే ప్రోడక్ట్తోని, నాటుకోడి ప్రోడక్ట్తోని, అండ్ రీసెంట్గా కంట్రీ మటన్ అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తాం మేము. ఈ కంట్రీ మటన్ ఈ ప్రోడక్ట్స్ రేంజ్తోని ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ బెంగళూరులో, చెన్నైలో కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి చూస్తున్నాము. అలాగే భవిష్యత్తులో అంటే ఇటీవల కాలంలో మన చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలాగే ఉద్యోగులు కూడా ఈ రంగంలోకి వస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రత్యేకించి స్టార్టప్స్ ఓపెన్ చేస్తున్నారు. ఇట్లా కొత్తగా వచ్చే యువతకి మీరు ఎలాంటి సందేశం అలాగే సూచనలు ఇస్తారు? ఇప్పుడు మనం అసలు మార్కెట్ ఎలా ఉంది? రైట్. ఇప్పుడు మనం చూస్తే ఒక పర్సన్ స్పెండింగ్ పవర్ పెరిగింది ఇండియాలో. ఒక స్పెండింగ్ పవర్ పెరిగినప్పుడు ఆయన ఒక మంచి క్వాలిటీ ఫుడ్ కావాలని కోరుకుంటున్నాడు. మొత్తం ఇంతకుముందు ఒక ఫుడ్ దొరికితే సరిపోతుందనే సిచ్యువేషన్ నుంచి మంచి ఫుడ్ కావాలనే దానికి మార్కెట్ డెవలప్ అవుతుంది. అలాంటి టైంలో ఒకవేళ మీరు కరెక్ట్గా మంచి క్వాలిటీ ఫుడ్ అందజేయగలిగితే దానికి మార్కెట్కి మాత్రం చాలా స్కోప్ ఉంది. అండ్ ఒక రీటైల్లో చేయడం కంటే ఎక్కువ దాన్ని బ్యాక్ ఎండ్లో ఆ ఫార్మింగ్ ఎలా చేస్తున్నాం అనే దాన్ని బట్టే దానికి మీకు వచ్చే ధర అదంతా డిసైడ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఆ ఫార్మింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుందో చాలా చేంజెస్ జరుగుతాయండి మార్కెట్లో. అండ్ అదే మేము చేయడానికి చూస్తున్నాం. అండ్ ఏ ఆంటర్ప్రెనర్ అయినా ఎవరైనా ఫార్మింగ్ చేయడానికి, నాటుకోడి పెంచడానికి రెడీ ఉంటే వాళ్ళకి ఎలాంటి రకాలైన సపోర్ట్ ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాము. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇది సాయి కేశ్ గౌడ్ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ప్యాన్ ఇండియా స్థాయిలో
అన్ని ప్రధాన నగరాల్లో బ్రాంచీలు ఓపెన్ చేసి అంటే ప్రజలకు పూర్తిగా ఆరోగ్యకరమైన చికెన్, మటన్, ఇతర ఉత్పత్తులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్తున్నారు. అలాగే యువత కూడా ఈ రంగంలోకి వచ్చే ముందు పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత మాత్రమే ఈ రంగంలోకి వచ్చినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.